సర్వేపల్లి రాధాకృష్ణ జయంతి పురస్కరించుకుని ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా సంగారెడ్డి కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలకు కలెక్టర్ క్రాంతి వల్లూరు, తెలంగాణ పరిశ్రమల మౌలిక సదుపాయాల కల్పనల చైర్మన్ నిర్మల జయప్రకాష్ రెడ్డి, మెదక్ పార్లమెంట్ సభ్యులు రఘునందన్ రావు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ తల్లిదండ్రుల తర్వాత జీవితంలో మంచి చెడు నేర్పించి వారికి విద్యను నేర్పించి ఉన్నత స్థానంలో నిలబెట్టి తీర్చిదిద్దే ప్రత్యేక స్థానం ఉపాధ్యాయులదేనని అన్నారు. అతిథులు ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికైన ఉపాధ్యాయులను శాలువాలు, జ్ఞాపికలు, పూలమాలలతో సత్కరించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యేలు చింతా ప్రభాకర్, సంజీవరెడ్డి, జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. అందరికీ కూడా నమస్కారం మరియు ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మన భారతీయ సంస్కృతిలో తల్లిదండ్రుల తర్వాత ఉపాధ్యాయులకి గురువులని దైవంగా భావిస్తాం. మనం మాతృదేవో భవ, పితృదేవో భవ, అలానే ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ అని నమ్మే సంస్కృతి మనది. తల్లిదండ్రుల తర్వాత ఒకరి జీవితంలో మంచి చెడు అని నేర్పించి వారికి విద్యను అందించి ఉన్నత స్థానంలో తీర్చిదిద్దే ప్రత్యేక స్థానం ఉపాధ్యాయులు మాత్రమే పోషిస్తారు. మన భారతదేశ భారత పౌరుల యొక్క భవిష్యత్తు అంతా కూడా మీ చేతిలో ఉంటుంది. కాబట్టి మీ అందరినీ కూడా కోరేది ఏమంటే ఆ విద్యా బోధనలో విలువలు అన్నది తప్పకుండా మీరు పిల్లలకు నేర్పించాలి. పాఠశాలలో చదువు ఏదైతే నేర్పిస్తున్నారో దాంతో పాటు వారికి స్పెషల్గా విలువలతో కూడిన విద్యా బోధన కూడా చేయాలి. ఎందుకంటే మనం సమాజంలో కొన్ని దయనీయ పరిస్థితులు కూడా చూస్తున్నాము. తల్లిదండ్రులు వచ్చి మాకు విన్నవిస్తుంటారు, మా కొడుకులు చూసుకోవట్లేదు సరిగా, మమ్మల్ని ఇంటి నుంచి బయటకు పంపిస్తున్నారు. ఇటువంటి కొన్ని పరిస్థితులను చూసి మీ అందరినీ కూడా కోరేది ఏమంటే చిన్నప్పటి నుంచే పిల్లలకు తరగతి గదుల్లో తల్లిదండ్రుల్ని గౌరవించాలి, గురువులను గౌరవించాలి, అందరితో స్నేహభావంతో ఉండాలి. ఇటువంటి మంచి ఎథిక్స్ అండ్ మోరల్ వాల్యూస్ కూడా మీరు స్వామి వివేకానంద గారు చెప్పినట్టు ద డెస్టినీ ఆఫ్ ఎ నేషన్ ఈస్ డిసైడెడ్ ఇన్ ద 4 walls ఆఫ్ క్లాస్ రూమ్. ఏ దేశ భవిష్యత్ అయినా తరగతి గది యొక్క 4 గోడల మధ్యలో నిర్మించబడుతుంది. ఎవరైనా చెడిపోయిననుకో, ఎవరైనా సంఘ విద్రోహ శక్తిగా మారిందనుకో, దానికి కారణం బాధ్యత కూడా ఎవరు వహించాలి? చదువు చెప్పిన సారే వహించాలి. ఎవరైనా డిసిప్లిన్ గా లేరనుకో, ఎవరైనా డిసిప్లిన్ తప్పినారనుకో, దానికి కూడా బాధ్యత ఎవరు పెడతారు? ఊర్లలో ఏమంటారు? ఎవడో నీకు చదువు చెప్పినోడు అంటారు. అందుకని దయించి మా ఉపాధ్యాయ మిత్రులకు నేను చేసేటువంటి అప్పీల్, యూ ట్రై యువర్ లెవెల్ బెస్ట్ బికాస్ ద డెస్టినీ ఆఫ్ ఎ నేషన్ ఈస్ డిసైడెడ్ విత్ ఇన్ ద 4 walls ఆఫ్ క్లాస్ రూమ్ అని స్వామి వివేకానంద గారు చెప్పినట్టు, కళలు అన్నట్టు సాధ్యమైనంత వరకు ఈ సమాజ బాగు కోసం, హితం కోసం కొవ్వొత్తిలా కరిగిపోతూ మీ పిల్లలు సరిగా చదివినా చదవకున్నా అందరు పిల్లల్ని మీ పిల్లల్లాగా భావించి ఈ దేశ నిర్మాణంలో పాల్పంచుకుంటున్నటువంటి ఉపాధ్యాయ సోదరి మనందరికీ మరొకసారి ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తూ, అవార్డు రాని టీచర్లు డిసప్పాయింట్ కాకండి, వచ్చిన వాళ్ళు సంతోషపడకండి. సో నెక్స్ట్ ఈసారి రాకపోతే ఇంకోసారి మీకు కూడా వస్తుంది అనేటువంటి ఒక ఆశ, ఆకాంక్షతో ముందుకు పోదాం. ఎందుకంటే మనిషి బతికేదే రెండింటి కోసం, ఒకటి ఆశ, 2 అవసరం. ఆశ ఏంటి, అవసరం ఏంటనేది నాకంటే ఎక్కువ మా సార్లకు తెలుసు. అందుకని ఆశ, అవసరం 2 మనిషిని నడిపిస్తే ఈసారి రానటువంటి ఉపాధ్యాయ మిత్రులు డిసప్పాయింట్ కావద్దని, వచ్చేసారి తప్పకుండా మీకు మంచి అవార్డు, ఎందుకంటే గొప్ప స్థానం సమాజంలో లభించాలని కోరుకుంటూ అవకాశం ఇచ్చినటువంటి వేదిక మీద ఉన్న పెద్దలకి, వేదిక ముందు ఉన్నటువంటి విద్యాబుద్ధులు నేర్పించేటువంటి మా ఉపాధ్యాయ మిత్రులందరికీ కూడా శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను.